త్రియేక దేవుని నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని ఆరాధించుటకు, ఆయన స్తుతించుటకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 411వ కీర్తన మత్తయి సమూయేలు గారు దైవ సహాయము మరియు నడిపింపును గురించి వ్రాసినటువంటి కీర్తన. దైవ సన్నిధిని గురించి రాసిన ఈ కీర్తన, ఓ దేవా నేను నీ దాపున నుండెదన్, నీ దాపున నుండెదన్ అనే కీర్తన ఛాయ తనువు నాదిదిగో ఛాయలో పాడదగినది. దేవుని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 411వ కీర్తన మత్తయి సమూయేలు గారు రాసిన కీర్తన. ఓ దేవా నేను నీ దాపున నుండెదన్, నీ దాపున నుండెదన్. నా దేవా నన్ను లేపో, రవి సిల్వ శ్రమలైనన్, నీ దాపున నుండు నీ సేవకుని పాట. యో దేవా నేను నీ దాపున నుండెదన్, నీ దాపున నుండెదన్. బాటసారిలాగు నేడు భానుడు గృంగి, మేటి చీకటి గ్రమ్మినన్, నేటి విశ్రాంతికి జోటు బండైనన్, మాటి మాటికి గలలో సూటిగా ననుదలతో. నో దేవా నేను నీ దాపున నుండెదన్, నీ దాపున నుండెదన్. ఆకాశమండల మార్గంబునెప్పుడు నాకీవు చూపించుమా. నీ కూర్మి చేరాకు చేకూరునంతయు, లోకేశ్వరా దూత లేకోరినను విలువ. నో దేవా నేను నీ దాపున నుండెదన్, నీ దాపున నుండెదన్. నీకు స్తోత్రము చేసి ఎప్పుడు నామదిలోనై, ప్రాకటంబగు నెనరుతో బికరములైనా శోకంబులలో రాళ్ళన్, నీకు నాలయంబు నిగట్టెదను గర్త. యో దేవా నేను నీ దాపున నుండెదన్, నీ దాపున నుండెదన్. సంత సంపూరేఖ లెత్తి నాకమునందు, నెంత పైకి లేచినన్, వింతగా జోతోలా వితతి మించిన, త్యంత మెగసినను నీ చింతకేగునో బాట.
యో దేవా నేను నీ దాపున నుండేదన్, నీ దాపున నుండేదన్. నా దేవా నేను నా దేవానను లేపో రవిశిల్వ శ్రమలైనన్, నీదాపున్నుండు నీ సేవకుని పాటను. ఓ దేవా నేను నీ దాపున నుండేదన్, నీ దాపున నుండేదన్. నా దేవా నను లేపో నవిశిల్వ శ్రమలైనన్, నీ దాపున నుండు నీ సేవకుని పాట. యో దేవా నేను నీ దాపున నుండేదన్, నీ దాపున నుండేదన్. దేవునికి మహిమ చెల్లిస్తున్నానండి. మత్తయి సమూయేలు గారు వారు విడిచిన వలన వారి కుటుంబం, వారి తరాలను దేవుడు ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఆయన తన ప్రియులను, ఆయన తన యొక్క బిడ్డలను, ఆయనను ఇష్టపడి ఆయన కొరకు ఎంతో ఆసక్తిగా జీవించిన జీవితములను ఆయన ఎప్పుడు విడిచిపెట్టడండి. వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళ ఉండొచ్చు, కానీ వారి తరాలను దేవుడు 1000 తరాలుగా ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే ఆయన నామమును కనపరిచేవారంటే దేవునికి చాలా ఇష్టం. మనం కూడా అట్టి రీతిలో దేవుని నామమును మహింపరిచేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదన్నా మన చేతిలో ఉందండి, మీ చేతుల్లో ఉంది. మీరు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటారు? మీకు ఇవ్వబడిన సమయం మధురమైన సమయం, చాలా విలువైన సమయం. సద్వినియోగం చేసుకుందామా? దేవుని మహింపడదామా? దేవుని ఎదుట నీతిగా జీవిద్దామా? ఆయన గనపడతామా? ఈరోజు అంతము లోపు ఒకవేళ దేవుని చిత్తం అయితే, దేవుని రాకడైతే ఎత్తబడే గుంపులో ఉంటామన్న నిశ్చయితతో మనం జీవిద్దామా? దయచేసి గమనించండి, జీవించండి, దేవుని గనపరచండి. దేవుని మహింపరుస్తున్నాను. నిజంగా చాలా చాలా కృతజ్ఞతతో చెప్తున్నాను. ఈ పాటలు దేవుడు నాకు ఈ విధంగా రికార్డ్ చేయడం అన్నది ఆయన నాకు ఇచ్చిన భారంగా నేను భావించి మొదలుపెట్టిన తర్వాత నిజంగా నేను చాలా దీవించబడ్డానండి. ఈ పాట ఇంతవరకు నేను ఎప్పుడూ పాడుకోలేదు. ఈరోజు పాడుతూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ లిరిక్స్ అన్ని గమనించినప్పుడు నిజంగా దేవుని మహింపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.